ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి మనకు ఫేజ్ 1 కౌన్సెలింగ్ లోపల ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఈ ఫస్ట్ డే తర్వాత మనకు ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ మిగిలున్నాయి అండ్ ఏ కోర్స్ లోపల ఎన్నున్నాయి, ఏ కాలేజ్ లోపల ఎన్నున్నాయి, ఏ డిస్ట్రిక్ట్ లోపల ఎన్నున్నాయి, ఏ కేటగిరీ లోపల ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయి అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఇట్లాంటి వీడియోస్ మనం ప్రీవియస్‌గా చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా చేసుకుంటా ఉంటాం. సో, ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోర్రి. సో, మన ఛానల్‌కైతే అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, ఎళ్తున్నారు తప్ప మనకు సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకుంటలేరు. సపోర్ట్ అయితే ఎవరు చేస్తలేరు. సో, మీరు సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే మనం ఇంకా మంచి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. సో, కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, మనకు ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల ఈ పీడీఎఫ్‌ని అయితే మనకు ప్రొవైడ్ చేషిర్రు. సో, ఈ పీడీఎఫ్‌ని నేను మన టెలిగ్రామ్ ఛానల్ లోపల ఇస్తా. యూ క్యాన్ చెక్ ఇట్ ఔట్. ఓకేనా? అనాలిసిస్ ట్యూటర్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటది. సో, అక్కడ మీరెళ్లి చెక్ చేయండి. మనకు 19థ్ ఆగస్ట్ 2025 రోజు కంప్లీట్ అయిన కౌన్సెలింగ్‌ని బేస్ చేసుకొని ఓకేనా? 19థ్ ఆగస్ట్ 2025 6 పీఎం వరకి మనకి కౌన్సెలింగ్ అనేది అయిపోయింది. సో, దాన్ని బేస్ చేసుకొని మనకు ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అని చెప్పి మనకిక్కడ ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపల, పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ లోపల, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ లోపల. ఈ 3 యూనివర్సిటీస్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అని చెప్పి ఇక్కడ ఇయ్యడం అయితే జరిగింది. మనకి కోర్స్ వైస్ ఇచ్చిర్రిక్కడ. కానీ ఇక్కడ మనం చూసుకుంటే మనకు కోర్స్ వైస్ అయితే ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. బీఎస్సీ అగ్రికల్చర్ అని చెప్పి అండ్ దాని తర్వాత బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అని చెప్పి మనకు కాలేజ్ వైస్ అండ్ దాని తర్వాత కోర్స్ వైస్. ఓకేనా? మీరు కోర్స్ వైస్ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, వెటర్నరీ సైన్సెస్ అండ్ హార్టికల్చర్. సో, అనిమల్ హస్బెండరీ, హార్టికల్చర్, దాని తర్వాత ఫిషరీస్, దాని తర్వాత కమ్యూనిటీ సైన్స్. సో, ఇట్లా మనకిక్కడ ఇయ్యడం అయితే జరిగింది కోర్స్ వైస్. అండ్ దాంతో కింద చూసుకుంటే మనకు రాజేంద్ర నగర్ అని చెప్పి, జగిత్యాల అని చెప్పి, పాలెం అని చెప్పి, వరంగల్ అని చెప్పి మనకు ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్ లోపల ఎన్ని సీట్స్ ఉన్నాయనేది కూడా మనకు ఇక్కడ ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. సో, దిస్ ద బెస్ట్ ఓకేనా? సో, ఎవరైతే 20 రోజు అటెండ్ అయితున్నారో వాళ్ళందరూ కూడా ఈ వేకెన్సీ అనేది తెలవాలి. ఓకేనా? సో, ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ మిగిలున్నాయి అనేది తెలవాలి. అండ్ ఫర్దర్ ఫేజెస్ లోపల ఎవరైతే అటెండ్ అయిదాం అనుకుంటున్నారో కౌన్సెలింగ్‌కి వాళ్ళకి కూడా తెలవాలి. అసలు వాళ్ళనుకున్న కాలేజ్ లోపల సీట్స్ ఉన్నాయా లేదా అనే విషయం వాళ్ళకు ఒక క్లారిటీ రావాలి. మనకిక్కడ ఇంకొకటేందంటే ఇక్కడ కోర్స్ ఇచ్చిర్రు. ఓకేనా? కాలేజ్ ఇచ్చిర్రు. అండ్ దాని తర్వాత కేటగిరీ కూడా ఇచ్చిర్రన్నట్టు. ఓకేనా? ఓపెన్ కాంపిటీషన్ లోపల మనకు బీసీఏలో ఎంతమందుంది? సో, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? బీసీబీలో ఎన్నున్నాయి? బీసీసీలో ఎన్నున్నాయి? అండ్ ఇక్కడ కేటగిరీతో పాటు మనకిక్కడ కింద ఓకేనా? కేటగిరీతో పాటు మీరిక్కడ కింద చూసుకుంటే రిజర్వేషన్ కూడా ఇచ్చిర్రన్నట్టు. నాన్ నాన్ ఫార్మర్ కోటాలెన్నున్నాయి? అండ్ ఫార్మర్ కోటాలెన్నున్నాయి? అగ్రికల్చర్ లేబర్ కోటాలెన్నున్నాయి అని చెప్పి. ఓకేనా? సో, మీకిక్కడ కాలేజు, కోర్సు, కేటగిరీ అండ్ దాని తర్వాత రిజర్వేషన్. సో, ఇవన్నిటి ప్రకారం మనకైతే ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, మనం ఇక్కడ చూసుకుంటే మనకు డీటెయిల్‌గా ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ మిగిలున్నాయి అనేదైతే ఇచ్చిర్రు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు సో, ఓసీ అంటే ఏంది? ఎన్ఎఫ్ అంటే ఏంది? ఏఎల్ అంటే ఏంది? అని చెప్పి కూడా ఇచ్చిర్రన్నట్టు. సో, ఇందాక నేను చెప్పిన కదా! ఎన్ఎఫ్ అంటే నాన్ ఫార్మర్ కోటా. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఎఫ్ అంటే ఫార్మర్ కోటా. అండ్ ఎన్ఆర్ అంటే నాన్ రూరల్. ఆర్ అంటే రూరల్. ఓకేనా? ఏఎల్ అంటే అగ్రికల్చర్ లేబర్. అండ్ దాని తర్వాత ఎన్ఎఫ్ అంటే నాన్ ఫార్మర్ కోటా. ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్ లోపల. ఓకేనా? సో, ఓపెన్ కాంపిటీషన్ లోపల మనకు సో, ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చన్నట్టు. సో, ఇది. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ మనం మెయిన్‌గా చూసుకోవాల్సిందేంటంటే మనకు ఏ కాలేజ్ కావాలే. మనం మెయిన్‌గా ఒకటే చూసుకోవాలి. నువ్వు కౌన్సెలింగ్‌కి అటెండ్ అయితున్నావంటే నువ్వు ఏ కోర్స్ లోపల లైక్ ఏ కోర్స్ కావాలి నీకు? అగ్రికల్చరా? ఫుడ్ టెక్నాలజా? సో, అగ్రికల్చర్ ఫుడ్ టెక్నాలజీ అనేది చూసుకోవాలి. లేకపోతే వెటర్నరీ అనేది చూసుకోవాలి. మనకు వెటర్నరీ ఎన్ని కాలేజీలున్నాయి? 3 కాలేజీలున్నాయి. ఓకేనా? రాజేంద్ర నగర్ ఒకటి, కోరుట్ల ఒకటి అండ్ వరంగల్ ఒకటైతే ఉంది. సో, ఈ 3 కాలేజీలల్ల మీ కేటగిరీ ఏదో చూసుకో నువ్వు. సో, నేను కేటగిరీలో ఎస్సీ కేటగిరీ 1 అనుకున్నాననుకో. సో, ఎస్సీ కేటగిరీ 1లో మనం చూసుకుంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఒక్క వేకెన్సీ మాత్రమే ఉంది. ఓకేనా? సో, ఈ 3 కాలేజీలల్ల మనం కావాలనుకున్నా కూడా ఒకటే కాడ వేకెన్సీ ఉంది అసలు.
మొత్తంలో మనకు ఒకటే వేకెన్సీ ఉంది. అది కూడా నాన్ ఫార్మర్ కోటాల వేకెన్సీ అయితే ఉందన్నట్టు. సో, ఇది. అండ్ ఒకవేళ నువ్వు హార్టికల్చర్‌లో కావాలనుకున్నావనుకో, ఈ హార్టికల్చర్ లోపల నువ్వు వనపర్తిలో కావాలనుకున్నావు. మీ కేటగిరీ ఏంది? సపోజ్ మీ కేటగిరీ బీసీ-డీఈ అయిందనుకో. బీసీ-డీఈ అయిన సిట్యుయేషన్ లోపల మనకు ఎన్నున్నాయి వనపర్తి లోపల అనేది చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మన వనపర్తి డిస్ట్రిక్ట్ అండ్ మనకు ఇక్కడ వేకెన్సీస్ అయితే చూపెడతాయన్నట్టు 4, 2. సో, నీ రిజర్వేషన్ ప్రకారం నీకెన్నున్నాయనేది చూసుకోవాలి నువ్వు. ఓకేనా? సో, రిజర్వేషన్ ప్రకారం నీకెన్నున్నాయో చూసుకోవాలి. ఫార్మర్ కోటా అయితే 2 సీట్లున్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫార్మర్ కోటా అయితే 2 ఉన్నాయి. అండ్ నాన్ ఫార్మర్ కోటా విషయానికొస్తే మనకెన్నున్నాయి? 4 ఉన్నాయి. ఓకేనా? సో, మీ రిజర్వేషన్ ప్రకారం మీరైతే చూసుకోవాల్సి ఉంటది. అండ్ నాకిక్కడ సో, ఏందంటే ఏ ప్రిఫరెన్స్ లేదు బ్రో. ఓకేనా? సో, నాకు ఎట్లాంటి ప్రిఫరెన్స్ లేదు. నాకు కావాల్సిందల్లా సీట్ మాత్రమే. సో, మా కేటగిరీలో ఎట్లా చెక్ చేసుకోవాలి? ఏడైనా ఏం కాదంటే సపోజ్ నీదేదో ఒక కేటగిరీ అనుకుందాం. ఓకేనా? సో, నీదేదో ఒక కేటగిరీ నువ్వు అగ్రికల్చర్ లోపల జాయిన్ అయిదాం అనుకున్నావు. సో, కౌన్సెలింగ్‌కి అటెండ్ అయిదాం అనుకుంటున్నావు. అసలు మీ కేటగిరీలో సీట్లున్నాయా? లేవా? అనే విషయానికొస్తే మీరిక్కడ చూసుకుంటే నేను బీసీ-సి కేటగిరీ అనుకుంటాన్నా. అగ్రికల్చర్‌లో బీసీ-సి కేటగిరీ. సో, ఈ బీసీ-సి కేటగిరీ నేను సో, ఇక్కడ పాయింట్ ఔట్ చేస్తున్నా. మీరు చెక్ చేసుకోవచ్చు. సో, అగ్రికల్చర్ లోపల మనకున్న కాలేజ్‌లల్లా బీసీ-సిలో ఎన్నున్నాయి గదా! అంటే మనకు 2, 2, 1 ఓకేనా? సో, మీ రిజర్వేషన్ ఏదో చెక్ చేసుకోర్రి మళ్ళీ ఇందులోపల మీరు అగ్రికల్చర్ లేబర్ కోటా కింద జాయిన్ అయిదాం అనుకుంటే మీకు ఒకటే వేకెన్సీ ఉంది. ఫార్మర్ కోటా కింద 2 వేకెన్సీస్ ఉన్నాయి. నాన్ ఫార్మర్ కోటా కింద 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా? సో, ఇట్లా మీరైతే చెక్ జేసుకోవాలి. మీరు ఏ కౌన్సెలింగ్‌కి అటెండ్ అయిదాం అనుకుంటున్నారు. సో, మీరు ఈ 3 కౌన్సెలింగ్‌కి ఎలిజిబుల్ అయితారు. ఓకేనా? సో, అంటే లైక్ ఇక్కడ ఏదైతే 3 యూనివర్సిటీస్ కండక్ట్ చేస్తున్నాయి గదా! ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అండ్ పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ. దాని తర్వాత ఎస్‌కేటీఎల్‌యు మనకు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ. ఈ 3 యూనివర్సిటీస్ కూడా నువ్వైతే ఎలిజిబుల్ అయితావు. కానీ నువ్వనుకున్న కోర్స్ లోపల సీట్లున్నాయా లేదా అని జెప్పి చూడు ఫస్ట్. అండ్ దీన్ని బేస్ చేసుకొని మనకు ఒకవేళ మనం అనుకున్న కోర్స్‌లో సీట్ లేదనుకో. సో, నేనిప్పుడేమన్నా బీసీ-సి అన్న కేటగిరీ అగ్రికల్చర్ ఫస్ట్ ప్రియారిటీ. అగ్రికల్చర్ లోపల ఫార్మర్ కోటా ఉంది నాకు రిజర్వేషను. సో, నాకు 2 సీట్లు మాత్రమే ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? సో, మొత్తం బీసీ-సిలా అగ్రికల్చర్ ఏద్దామనుకుంటే ఫార్మర్ కోటా లోపల మనకు 2 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఫర్ సపోజ్ ఇక్కడ ఈ 2 సీట్లు నీకన్నా ముందు మెరిట్ ఉన్నోళ్ళు చూజ్ చేసుకొని ఫిల్ అయిపోయినాయనుకో. అండ్ నెక్స్ట్ ప్రియారిటీ నువ్వేదైనా ఒకటి పెట్టుకోవాలి. కాబట్టి నెక్స్ట్ ప్రియారిటీ ఏంది? వెటర్నరీ. సో, వెటర్నరీ లోపల నువ్విక్కడ బీసీ-సి చూసుకో. వెటర్నరీ లోపల మనం ఇక్కడ బీసీ-సి చూసుకుంటే మనకసలు సీట్లు లేవు వెటర్నరీ లోపల. ఓకేనా? బీసీ-సికు సీట్లు లేవు. సో, వెటర్నరీలో సీట్లు లేవు కాబట్టి అగ్రికల్చర్ ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ వెటర్నరీ, వెటర్నరీలో సీట్లు లేవు. థర్డ్ ప్రియారిటీ పెట్టుకో. సో, థర్డ్ ప్రియారిటీ లోపల మనకేం పెట్టుకుంటాం కదంటే హార్టికల్చర్ అనుకున్నాం అనుకో. సో, హార్టికల్చర్ అనుకుంటే మనకు ఫార్మర్ కోటా ఉంది. సో, ఫార్మర్ కోటాలో మరి వేకెన్సీ ఉన్నాయా హార్టికల్చర్‌లో అంటే లేవు. హార్టికల్చర్‌ల 3 కాలేజ్‌లున్నాయి. ఈ 3 కాలేజ్‌లలో మరి మనకు వేకెన్సీ ఉన్నదా మరి అంటే, ఇక్కడ మనకు వేకెన్సీ అయితే లేదు. ఫార్మర్ కోటా కింద. అండ్ నాన్ ఫార్మర్ లోపల మనకు ఉందన్నట్టు. సో, మనకి ఫార్మర్ రిజర్వేషన్ లేదు కాబట్టి, సో, దీన్ని పక్కకు పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ తర్వాత చూసుకుంటే ఫిషరీస్. ఫిషరీస్‌లో కూడా బీసీ-సి లోపల మనకు వేకెన్సీ లేదు. అండ్ దాని తర్వాత కమ్యూనిటీ సైన్స్ ఇందులో కూడా మనకు లేదు. కాబట్టి ఏందంటే, మన కేటగిరీ ప్రకారం మనకున్న ఎన్ని సీట్లు మనకు 2 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఆ 2 కూడా మనకు ఫార్మర్ కోటా రిజర్వేషన్ కిందున్నాయి. సో, నాన్ ఫార్మర్ కోటానా లేకపోతే చెక్ జేసుకోరి మీ రిజర్వేషన్ ఏంది అని జెప్పి, మీకు ఏ రిజర్వేషన్‌లో వచ్చే ఛాన్స్ ఎక్కువున్నాయని జెప్పి చెక్ జేసుకొని మీరైతే కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వండి. ఓకేనా? సో, మనకి ఓవరాల్‌గా సీట్స్ చూసుకుంటే మొత్తం ఎన్ని సీట్లు మిగిలున్నాయి గదా! అంటే ఆఫ్టర్ ఫేజ్ 2 సో, ఫేజ్ 1 రోజు సో, మనకి 19థ్ ఆగస్ట్ 2025 రోజు ఈవినింగ్ ఎన్ని సీట్లున్నాయి గదా! అంటే ఇక్కడ మీరు జూసుకుంటే అగ్రికల్చర్ లోపల 579 సీట్లున్నాయి. 579 సీట్స్. అండ్ దాని తర్వాత మనం జూసుకుంటే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ లోపల 26 సీట్లున్నాయి. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ యానిమల్ హస్బెండరీ ఓకేనా? వెటర్నరీ సైన్సెస్ అండ్ యానిమల్ హస్బెండరీ లోపల మనకి 48 సీట్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత మనకి హార్టికల్చర్ లోపల 201 సీట్స్ ఉన్నాయి. హార్టికల్చర్ లోపల మనకి 201 సీట్స్ ఉన్నాయి. అండ్ సో, ఈ ఏదైతే మనకు వెటర్నరీ ఉందో వెటర్నరీ లోపల 48 సీట్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత మనకి ఫిషరీ సైన్సెస్ ఓకేనా? ఫిషరీస్ లోపల మనకి 26 ఉన్నాయి. ఫిషరీస్ లోపల 26 అండ్ దాని తర్వాత మనకి కమ్యూనిటీ సైన్స్ లోపల 39 వేకెన్సీస్ అయితే ఉన్నాయి.
సో, ఓవరాల్ వేకెన్సీస్ మనం చూసుకుంటే అరౌండ్ ఒక 1000. సో, ఓకేనా. సో, 1000 వేకెన్సీస్ కాకుంటే అప్రాక్సిమేట్‌గా నేను ఇది క్యాలిక్యులేట్ ఏం చేయలేదు. సో, ఇట్లా మీరు కౌన్సెలింగ్ అటెండ్ అయ్యే ముందు మీరైతే మీ కేటగిరీని బేస్ చేసుకొని, మీరు అనుకున్న కోర్స్‌ని బేస్ చేసుకొని, మీకు ఎన్ని సీట్లు ఉన్నాయనేది చెక్ చేసుకోండి. దెన్ మీకు ఆ కోర్స్ లోపల మీరు అనుకున్న కోర్స్ లోపల సీట్స్ లేని సిట్యుయేషన్ లోపల గో ఫర్ అనదర్. ఓకేనా. సో, అనదర్ ప్రియారిటీ. ఫస్టు అగ్రికల్చర్ కావాలంటే అగ్రికల్చర్ లోపల ఎన్ని సీట్లు ఉన్నాయో చెక్ చేసుకో. అగ్రికల్చర్‌లో ఎన్ని సీట్లు ఉన్నాయో చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అంటే అగ్రికల్చర్‌ని అందరూ కావాలనుకుంటారు కాబట్టి మనకు వేకెన్సీ లేకపోతే నెక్స్ట్ ఓకేనా. సో, ఫస్ట్ ప్రియారిటీ అన్నప్పుడు సెకండ్ ప్రియారిటీ ఫుడ్ టెక్నాలజీ అనుకో. తర్వాత నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ ఓకేనా. సో, వెటర్నరీ సైన్సెస్ ఆర్ యానిమల్ హస్బెండరీ అండ్ దాని తర్వాత మనకి హార్టికల్చర్. హార్టికల్చర్ తర్వాత ఫిషరీస్, కమ్యూనిటీ సైన్స్ అట్లా. నీ ప్రియారిటీ ఏంది అని చెప్పి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకో. దాని ప్రకారం ఎన్ని సీట్లు మిగిలున్నాయి అని చెప్పి చూసుకో. దాన్ని బేస్ చేసుకొని కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వు. ఓకేనా. రిజర్వేషన్ వైస్ ఎన్నున్నాయి, నార్మల్‌గా ఎన్నున్నాయి అని చెప్పి చూడు. ఒకవేళ మన సర్టిఫికేట్స్ ప్రాపర్‌గా లేకపోతే రిజర్వేషన్ రాని సిట్యుయేషన్ లోపల మనం సో, ఇప్పుడు ఫార్మర్ కోటా ఉంది. ఫార్మర్ కోటా సర్టిఫికేట్స్ మన దగ్గర ప్రాపర్ లేకపోతే ఆ రిజర్వేషన్ రాదు. సో, ఆ రిజర్వేషన్ రాని సిట్యుయేషన్ లోపల నాన్ ఫార్మర్ కోటా కింద మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం చెక్ జేసుకోవాలి. ఫార్మర్ కోటాలో ఎన్నున్నాయి, నాన్ ఫార్మర్‌లో ఎన్నున్నాయి. అండ్ దాని తర్వాత మనం ఇంకా ఏందంటే ఆ కోర్స్‌లో కాకపోతే ఇంకో కోర్స్‌లో ఎన్నున్నాయనేది చూసుకోవాలి మెయిన్‌గా. ఓకేనా. సో, దిస్ ఈస్ అబౌట్ అవర్ టాపిక్. సో, నెక్స్ట్ వీడియో లోపల మనం అయితే తర్వాత నెక్స్ట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి 20 ఆగస్ట్ 2025 తర్వాత ఓకేనా. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ సెకండ్ డే తర్వాత ఎన్నున్నాయని చెప్పి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. డు ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.